మొన్న జగన్ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళబోతున్నాడు అన్నటువంటిది ప్రచారం. అయితే ఎలాంటి అనుమతి లేదని ప్రభుత్వం. ఆ తర్వాతన చంద్రబాబు గారు ఆకస్మికంగా మిర్చికి సంబంధించి అధికారులతో రివ్యూ చేయడం. అధికారులేమో 10 నుంచి 11,000 వస్తుందండి, ఇదివరకు అయితే 20 నుంచి 25,000 దాకా వెళ్ళేదండి లాస్ట్ ఇయర్. అదే వ్యాపార ఈ రైతుల్లో ఉన్న బాధ. వాస్తవంగా కనీస మద్దతు ధర రేటుకే అయితే కొంటున్నారు, కానీ మద్దతు ధర రేటు కాదు, లాస్ట్ ట్రిప్ వచ్చిన రేటు వాళ్ళు ఆశిస్తున్నారు అంటూ వాళ్ళు చెప్పడం. దాని మీద సమీక్షించానని చెప్పేసి బాబు గారు ప్రకటించడం. ఆ తర్వాత జగన్ అక్కడికి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత రైతులందరూ పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం. సరే, కార్యకర్తలు పక్కన పెడితే రైతులందరూ తమ బాధలు చెప్పుకోవడం. ఓ పక్కన విత్తనాల రేట్లు పెరిగిపోయినాయి, ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, మందుల రేట్లు పెరిగిపోయినాయి, కూలీల రేట్లు పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ రేటు పెరిగిపోయింది. ఆ రేంజ్లో ఇక్కడ పెరగాల్సింది పోయి క్రిందట ఏడాది 20-25,000 అనుకున్నది ఈ దఫా 10-11,000 కూడా కొంటలేదు. మధ్యలో బ్రోకర్లు ఈ పక్కన అంతా కలిపి అల్లాడిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదని చెప్పడం. దాని మీద లేదంటూ చంద్రబాబు గారు అదే సందర్భానికి ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రితో ఓ పక్కన ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇతర రాష్ట్రాల్లో ఉంటే ఆయనతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం. మొత్తం బాధ అంతా చెప్పేసాను, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వానికి చెప్పేసాను, కేంద్రం ఆదుకుంటుందని చెప్పడం. ఇవాళ దాని మీద నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పడం. ఇవాళ వచ్చేటప్పటికి ఒక గుంటూరు మిర్చి రైతు ఒకళ్ళతో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఇక్కడి నుంచి రామ్మోహన్ నాయుడు ఈ రైతుని పిలిపించి తీసుకెళ్ళి మాట్లాడించారు. అందులో వ్యవసాయ శాఖ మంత్రి ఎదురుగుండా తన బాధ చెప్పుకొచ్చారు, ఈ రైతుల బాధని. మిరప పంటల ఉత్పత్తుల తరపున కేంద్ర మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. మిర్చి రైతుల పరిస్థితి దీనంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని, దిగుబడి తగ్గింది, మిరప కొనే సమయంలో వ్యాపారస్తులు తక్కువ రేటుకు కొంటున్నారని, వ్యవసాయ కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయని, మందుల రేటు పెరిగిపోయిందని, అకాల వర్షాలతో ఇబ్బంది పడ్డామంటూ ఆయా రైతు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కేంద్రం అయితే ఇవాళ ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏం చేస్తుందన్నది చూడాల్సి ఉంది.